వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇటీవల టీజీపీఎస్సీ రిలీజ్ చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇన్ ఉమెన్ చైల్డ్ కేర్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్కి సంబంధించి 15th ర్యాంక్ హోల్డర్ అస్మా సిద్దికా మనతో ఉన్నారు. సో తను ఎలా కోచింగ్ తీసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ఆవిడ చదవగలిగారు అండ్ టాప్ 15 ర్యాంక్ ఎలా సాధించగలిగారు అనేటువంటిది వారి మాటల్లో మనం విందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అస్మా సిద్దికా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఎస్ రైట్ సార్. నా పేరు అస్మా సిద్దికా. నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎగ్జామ్లో 15th ర్యాంక్ సాధించాను స్టేట్లో. మా ఇంట్లో మా డాడీ ఒక టీచర్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ టీచర్. ఇప్పుడు తను ఒక ప్రిన్సిపల్ ఉంటారు, ప్రైవేట్గా చేస్తారు. అదే చిన్నప్పటి నుంచి మా డాడీని చూసి బాగా ఇన్స్పైర్ అయినాం. బుక్స్ చదవడం, న్యూస్ పేపర్స్ చదవడం, అది చూసి మా డాడీకి చాలా ఇన్స్పిరేషన్. మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం డాడీతో. ఓకే. అండ్ మా మమ్మీ అయితే హోమ్ మేకర్. ఇంకా మా అక్క వాళ్ళు ఇద్దరు కూడా టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. మా అన్న డాక్టర్. ఇంకా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే మా అందరూ అట్లనే వాళ్ళ ఏమంటారు, దే ఆర్ గివింగ్ దేర్ డ్యూటీస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నమాట. తర్వాత నేనైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకున్నాను. స్కూలింగ్ ఫ్రమ్ సెంట్ హిల్స్ హై స్కూల్, చంద్రాయణగుట్ట, హైదరాబాద్. Then I went to Narayana Junior College. There I did BPC. Then I did graduation from Dr. B.R. Ambedkar Open University. Then I did my master's degree in hospital administration from Apollo Institute of Hospital Management, Jubilee Hills, Hyderabad. Within our qualifications అండి. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనేటువంటివి సో ఉమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి న్యూట్రిషన్ హెల్త్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా ఉండేటువంటి జాబ్ రోల్స్ అనమాట. సో ఇన్ ఎ వే వీటి సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎందుకంటే జనరల్గా యూపీఎస్సీ సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అందరికీ తెలుసు సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేటువంటిది. ఇవి జనరల్గా స్పెసిఫిక్గా కొంతమందికి మాత్రమే అవేర్నెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు the question paper in which EO exam will be conducted. Ante what's your answer? Sir, idi one day examination. In one day we have 2 examinations. Morning we will have paper 1 annamata. Paper 1 inka afternoon session lo paper 2 untundi. Paper 1 lo general studies untayi, like UPSC group 1 etla untadi atlane same syllabus andi. General studies anni, polity, economy, Telangana related, India related. Then we'll have history, and we have some aptitude also in that, maths questions, reasons, English, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్లో కూడా బేసిక్ ఇంగ్లీష్ అన్నమాట. తర్వాత కరెంట్ అఫైర్స్ ఈసారి ఎగ్జామ్లో చాలా వచ్చినాయి కరెంట్ అఫైర్స్. తర్వాత పేపర్ 2లో అయితే పేపర్ 2లో సోషాలజీ ఎక్కువ ఉంటుంది. తర్వాత అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ గురించి ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండదా? ఒకే ఎగ్జామ్ ఉంటుంది. వన్ డేలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 150 మార్క్స్ అండ్ సెకండ్ పేపర్ ఆల్సో 150 మార్క్స్. ఎస్, సెకండ్ పేపర్ 150, టోటల్ 300. ఈ 150 మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుందండి? 1 మార్క్ per 1 క్వశ్చన్ సార్. ఓకే, ఇట్ ఈస్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నో నెగటివ్ మార్క్స్. ఓకే, ఈవెన్ ఇన్ పేపర్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నో నెగటివ్ మార్క్స్. కానీ 2 క్వశ్చన్ కొంచెం మర్జ్ అవుతూ ఉంటాయి సార్. ఫస్ట్ నుంచి కొన్ని దీంట్లో వస్తాయి. అంటే నేను ఈసారి రాసిన ఎగ్జామ్లోనే కొంచెం సేమ్ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ అయితే కాషియర్ గారి గురించి అడిగారు. అది సేమ్ క్వశ్చన్ పేపర్ 1లో కూడా ఉంది, 2లో కూడా ఉంది. అది మర్జ్ అయినాయి. ఎందుకంటే మేము పేపర్ 1లో సైన్స్ కూడా చదువుకుంటాం కదా, మరి పేపర్ 2లో న్యూట్రిషన్ చదువుతాం. అట్లా మేము కొంచెం తెలివిగా పేపర్ బాగా చూసుకుంటే బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోవాలి. అంటే ఈ ఎగ్జామ్ చాలామందికి అవేర్ ఉందో లేదో కానీ ఇది ఓన్లీ ఫర్ విమెన్స్ అండి. ఎందుకంటే విమెన్ డిపార్ట్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సో ఓన్లీ విమెన్స్ ఉంటారు. ఇంకా ఏమంటే ఇది ఈ ఎగ్జామ్లో మేము చదువుకునేది మొత్తం విమెన్ గురించే అండ్ చైల్డ్ గురించి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా 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 లైక్ స్పెషల్లీ కేర్ రిక్వైర్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎలా చేయాలి, అవన్నీ గురించి. అంటే మొత్తం ICDS ఒక స్కీమ్ ఉంది కదా, అట్లాంటి దాంట్లో ఏం ఉపయోగిస్తారు అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఎగ్జామ్ అంత టఫ్ ఏం లేదు వెన్ కంపేర్ టు గ్రూప్స్ ఎగ్జామ్స్. ఆర్ నాకేమో యూపీఎస్సీ కొంచెం ప్రిపేర్ చేసి ఉన్నాను కదా అని అట్లా అనిపించింది. ఇంకా నా డే అనుకుంటానండి, ఆ రోజు నేను చదువుకున్నవి వచ్చినాయి. అయినా ఈసారి పేపర్లో టఫ్నెస్ లెవెల్ ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా బాగా టఫ్ అడిగారు.
రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మీరు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా జిఎస్ కూడా టఫ్ ఉండే పేపర్ 2 ఈజీ ఉంది అని అన్నారు అందరూ. పేపర్ 1 లెవెల్ టఫ్ ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి లెవెల్ పెరిగిందండి. గ్రూప్ 1 లాగానే ఈ ఎగ్జామ్ కూడా జిఎస్ పేపర్ 1 లాగానే ఫస్ట్ పేపర్ టఫ్ ఉంది అన్నమాట. అయితే దీంట్లో మేము మంచి స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటే, ఒక మంచి మెటీరియల్ని ఫాలో చేస్తే షార్ట్ టైంలో ఒక 6 మంత్స్లో బాగా ఈ ఎగ్జామ్ కోసం మేము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక డెడికేటెడ్లీ మీరు ఇవ్వాలి దానికి టైం. ఈ 150 మార్క్స్ డివిజన్లో అంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ కూడా ఉంటుందా అండి? సో ఈ మార్క్స్ డివిజన్ చెప్తారా సబ్జెక్ట్ వైజ్ ఇలా అని ఉంటుందా, లేకపోతే క్వశ్చన్స్ అనేటువంటివి ఇట్స్ నాట్ స్పెసిఫిక్గా ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇన్ని మార్క్స్కే పలానా సబ్జెక్ట్ వస్తాయి అనేటువంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఉండదు కదా సార్, జస్ట్ జనరల్గా ఇస్తారు వాళ్ళు. ఒక 10 క్వశ్చన్స్, 10 కన్నా ఎక్కువనే ఉంటాయి. వాళ్ళు డిపెండ్ చేస్తారు సార్. లాస్ట్ టైం యూపీఎస్సీలో చూస్తే మోడర్న్ హిస్టరీలో 2 క్వశ్చన్స్ అడిగారు సార్. లేకపోతే ఇంతకుముందు 18-19 క్వశ్చన్స్ వచ్చేవి. ఏం పేపర్కి వెయిటేజ్ ఇవ్వాలి అట్లా ఏమి ఉండదు. చదువుకోవాలి సార్, అన్ని పేపర్స్ చదువుకోవాలి. సో పేపర్ 1 అనేటువంటిది చూసినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్ గ్రూప్ 1 లాగానే కనిపిస్తుంది. కానీ పేపర్ 2లో కొత్త సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, జాబ్ రోల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో పేపర్ 2 గురించి స్పెసిఫిక్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ గురించి చెప్తారా అండి? సార్ పేపర్ 2లో సోషాలజీ ఎక్కువ ఉంది వెయిటేజ్, న్యూట్రిషన్, మరియు అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, మరి వేరియస్ స్కీమ్స్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చిల్డ్రన్, మరి డిజేబుల్డ్ లేకపోతే ఏమంటారు స్పెషల్ కేర్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ గురించి కూడా, వాళ్ళకి గురించి కూడా సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. టాప్ ర్యాంక్ రావడం అనేటువంటిది ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ దిస్ అనమాట. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. బట్ కానీ ఈ యొక్క జర్నీలో చాలా హార్డ్షిప్స్ ఉండే ఉంటాయి కాంపిటీషన్ అంటే, ఎగ్జామినేషన్స్ అంటే కూడా. సో వాట్ ఆర్ ద హార్డ్షిప్స్ దట్ యూ ఫేస్డ్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్ అండి? సార్ నేను హార్డ్షిప్స్ అయితే ఏమంటానంటే అవి నాకు ఆపర్చునిటీస్ అంటాను సార్. ఎందుకంటే ప్రతి ఒక్క హార్డ్షిప్ ఇట్ గేవ్ మీ వన్ ఎక్స్పీరియన్స్ టు ఫెచ్ టు మై గోల్ అన్నమాట. నేను ఒక హౌస్ వైఫ్నే. పెళ్ళి తొందరగా అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత అయింది. తర్వాత నేను ఇన్లాస్కి కన్విన్స్ చేయడం జరిగిందన్నమాట. నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను. మా హస్బెండ్ కన్విన్స్ చేసాను ఫస్ట్. తను చూశారు చాలా ఇంట్రెస్ట్ ఉంది మా ఆవిడకి ఎగ్జామ్ అంటే చదువుకోవాలని. కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఆలోచించలేదు. నేను చదువుకుంటాను, గ్రాడ్యుయేషన్ చేయించండి అంటే సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ మా ఇన్లాస్కు కూడా కొద్దిసేపు చెప్తే ఓకే అని ఒప్పుకున్నారు సార్. వాళ్ళు కూడా ఓకే సరే అని నేను గ్రాడ్యుయేషన్ చేసుకున్నా. తర్వాత మరి కొన్ని ఇయర్స్, ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాను సార్. అప్పుడు కూడా గ్రాడ్యుయేషన్లో పిల్లలు ఉన్నారు, 1 బాయ్ ఉండే, 1 సన్. తర్వాత తను చూసుకొని కాలేజ్కి వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉండే. కానీ హెల్ప్ చేశారు, కొంచెం ఫ్యామిలీలో హెల్ప్ చేశారు. అట్లా ఇట్లా అని అయిపోయింది. ఎందుకంటే నేను లోపల నాకు డెడికేషన్ ఉంది. ఫస్ట్ నేను ఇది సాధించాలి, ఎంత కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఐ కెన్ అచీవ్ ఇట్ అని ఒకటి నాలో ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఏదో ఒకటి చేయాలి అని ఉంది. అందుకే నేను నో ప్రాబ్లం, ఐ విల్ హ్యాండిల్ దిస్ అని వెళ్ళిన ముందుకి. తర్వాత అయిపోయింది గ్రాడ్యుయేషన్, చాలా హ్యాపీగా అయినా. మళ్ళీ ఇంకా ఏమో చేయాలి, నాకు ఇంకా సాటిస్ఫై కాలేదు అని మాస్టర్స్ చేసిన. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన. నేను ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నా, ర్యాంక్ కూడా వచ్చింది. కానీ ఏదో సిచ్యువేషన్స్ అట్లుండే, ఐ డింట్ అటెంప్ట్ టు ద కౌన్సిలింగ్ ఆల్సో. కాకపోతే ఫ్రీ సీట్ వస్తూ ఉండే అప్పుడు. అదే నేను హాస్పిటల్ ఇండస్ట్రీలో నా డ్రీమ్ కదా డాక్టర్ అవ్వాలని, అక్కడ దగ్గర అయ్యేది ఏం కోర్స్ అని అలా ఇన్వెస్టిగేట్ చేసిన, రీసెర్చ్ చేస్తే తెలిసింది మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తే మీరు ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా అవుతారు, చాలా మంచి జాబ్ అది, మీలో క్వాలిటీస్ కూడా ఉన్నాయి, లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేటర్ క్వాలిటీస్ ఉన్నాయి అని నాకు చెప్పారు. ఎంట్రన్స్ ఇచ్చినాను సార్, ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఇచ్చిన. దాంట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది సార్. ఏం ప్రిపేర్ కాలేదు అప్పుడు, డైరెక్ట్ వెళ్ళిన ఎగ్జామ్ ఇచ్చిన. అంటే కోచింగ్ ఉంటుంది దానికోసం, కొంచెం 15 days తీసుకుంటారంట, అది కూడా నాకు తెలియదు. వెళ్ళిన, నాకు వస్తుంది, కాకపోయినా నేను పేమెంట్ సీట్ అనేది తీసుకుంటాను, కానీ నేను చేస్తాను. అప్పుడు ఇంట్లో చెప్పిన, నాకు రెగ్యులర్గా చేయించండి, నేను డైలీ కాలేజ్కి వెళ్తాను అంటే ఒప్పుకున్నారు సార్. దీంట్లో పెద్దది రోల్ ఏముందంటే మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారండి. మై హస్బెండ్ నేమ్ ఇస్ ఖాలిద్ బిన్ హాజబ్. ఓకే, హీ సపోర్టెడ్ మీ అలాట్. వితౌట్ హిమ్ అంటే నేను చేయలేకపోయాను. పర్సనల్ మెంటర్, ప్రతి దానికి నాకు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు.
ఎస్ ఎస్ చాలా అండ్ చెప్తారు కదండి ఒక మెన్ సక్సెస్ ముందు ఒక ఎవ్రీ మెన్ సక్సెస్ దెర్ ఇస్ అ విమెన్ బిహైండ్ అని, కానీ ఆ విమెన్ సక్సెస్ బిహైండ్ మై హస్బెండ్ అండి. అంటే అదే అంత బాగా హెల్ప్ చేశారు. ఒక కూతురు అనుకోండి, స్కూల్కి వెళ్తే మీరు ఇస్తారు కదండి బాక్స్, పౌచ్, అట్ట, బుక్స్, అట్లాంటివన్నీ మా హస్బెండ్ నాకు ఇచ్చేవారు. అంటే నేను అదే చెప్తా, మీరే నాకు చదివించారు, గ్రాడ్యుయేషన్ చేయించారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించారు, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ తీసుకొని వెళ్తారు, తీసుకొని వస్తారు, అన్నీ బాగా చేపిస్తారు. అంటే ఒక మేము ఎట్లా ఆలోచిస్తాం మా పిల్లలు ఇలా గ్రో అవ్వాలని, తను అలా నాకు గ్రో చేశారన్నమాట. అందుకే మరి మా ఇన్లాస్ కూడా బాగా సపోర్ట్ చేశారు, ఓకే అని ఒప్పుకున్నారు. అయినా మా కమ్యూనిటీలో కొంచెం తక్కువే కదా, ఎవరైనా మా ఇండియన్ సొసైటీ అట్లానే పెళ్ళైన తర్వాత ఎందుకులేండి, ఇల్లు చూసుకోండి అలా అంటారు, పిల్లల్ని చూసుకోండి. మేము ఒక రోల్ ఇచ్చామన్నమాట, విమెన్స్ ఈ రోల్ చేయాలి, జెండర్డ్ రోల్ అంటారు కదా, ఈ జెండర్ ఈ పని చేయాలి, ఈ విమెన్స్ ఇట్లానే ఉండాలి. ఆ పేట్రియార్కల్ మైండ్ సెట్ మా సొసైటీలో చాలా ఉందన్నమాట. దాని నుంచి బయటకు రావాలంటే నేను ఏమనుకుంటానంటే, నాతో ఏమైంది, మా ఇన్లాస్ దే టుక్ అ స్టెప్, మా కోడల్ని చదివిద్దాం. చాలామంది చాలా మాటలు అన్నారులేండి, చదువుకొని ఏం చేస్తారు ఇంట్లో, మధ్య అదే పని కదా, మళ్ళీ వంట చేయడం, వాషింగ్ యుటెన్సిల్స్, దట్ ఓన్లీ దోస్ 2 వర్క్స్ ఓన్లీ దే నీడ్ టు డూ, వాట్ ఎల్స్ దే విల్ డూ, చదువుకున్నా అదే చేయాలి, చదువుకోకపోయినా అదే చేయాలి, చదివించడం ఎందుకు అలా. కానీ వాళ్ళు అంతా విన్నారు, ఓకే తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చదువుకొని అని చదివించారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ స్పెషల్లీ, అండ్ ఆల్సో ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా. అంటే మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే మై కిడ్స్ దే డోంట్ అలౌ మీ టు స్టడీ రైట్, చిన్న పాప, వాళ్ళని చూసుకోవడం, మా అమ్మ చదువుకుంటుంది కదా, మా అమ్మ ఐఏఎస్ అవుతుంది అంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ చేస్తుంటా. మా అమ్మాయికి అడిగితే అన్ని బుక్స్ తెలుసు సార్, మా అమ్మ ఏం బుక్స్ చదువుతుంది అన్ని బుక్స్ పేరు చెప్తుంది, అమ్మాయి డెఫినేషన్స్ చెప్తుంది అన్నమాట. అడగండి మీరు CSAT ఫుల్ ఫామ్ అడగండి, యూపీఎస్సీ ఫుల్ ఫామ్ అడగండి, షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే మా అమ్మ చదువుకుంటుందా, ఓకే ఫైన్, ఏమేమి యూట్యూబ్లో ఏమేమి చూస్తారు అవన్నీ తెలుసు, మా అమ్మ ఏంటి మీ ఫోన్లో అవే వస్తాయి, అట్లా అన్నమాట. అవన్నీ చూశారు, వాళ్ళంతా బాగా హెల్ప్ చేశారు. అదే సొసైటీలో ఒక చేంజ్ రావాలండి, మీరు ఆడవాళ్ళని తక్కువ అనుకోకూడదు. ఐ వాంట్ టు సే 3 డిఫరెంట్ రోల్స్ ఆఫ్ విమెన్. ఫస్ట్ యాజ్ అ డాటర్, కూతురు ఎప్పటికీ బర్డెన్ కాదండి, అమ్మాయి ఒక బర్డెన్ కాదు. యాజ్ అ కూతురు షీ ఈజ్ నాట్ బర్డెన్, లక్ష్మి అండి, ఇంటికి లక్ష్మి అమ్మాయి పుడితే. తర్వాత యాజ్ అ వైఫ్ తను ఇన్ఫీరియర్ కాదండి, తాను ఆల్వేస్ లుక్ ఫర్ ద ఈక్వాలిటీ, మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్. మీరిద్దరూ ఈక్వల్ ఉన్నారు, మరి మీరిద్దరు ఈక్వల్ రోల్ చేయండి. అంటే ఇంట్లో ఇంటి వంట చేయడం, పిల్లలు చూసుకోవడం అమ్మాయి కాదండి, వైఫ్ వర్క్ కాదండి, అది ఇద్దరు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, కానీ ఇంకా ఉంది సార్ రూరల్లో, ఇంకా మేము చూడలేకపోయింది చాలా ఉంది ఇంకా. అది రెండో, యాజ్ అ వైఫ్ షీ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు, షీ ఈజ్ ఈక్వల్, షీ ఈజ్ అ పార్ట్నర్ రైట్. స్పౌజ్, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్పౌజ్ అన్నది, అది జెండర్ తీసేశారు, వైఫ్ హస్బెండ్ అలా లేదు, స్పౌజ్, షీ ఈజ్ అవర్ పార్ట్నర్. తర్వాత ఆడదొక అమ్మ అవుతుంది, అమ్మలాగా మీరు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే తను చేసిన సాక్రిఫైసెస్ నో వన్ కెన్ డూ ఇట్. మా దాంట్లో చెప్తారు సార్, మాకే ఖద్మోకే నీచే జన్నత్ హే అంటారు. అంటే స్వర్గం ఉంది, అమ్మ కాళ్ళు కిందనే స్వర్గం ఉంది, ఎక్కడ వెతుకుతారు మీరు స్వర్గం అంటే. నేనేమి చెప్తానంటే ఆడదాన్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇన్ ఎవ్రీ వే, యూ నీడ్ టు గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అన్నమాట. తను ఏం చెయ్యనా చేయకపోయినా తను చేస్తుంది. As a daughter she is loving, as a wife she is doing everything to you, supporting you. As a mother అయితే we can't say anything. తను చేసిన sacrifices we can't even judge. అలా మీరు ఆడదాన్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, తను చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుందండి. గాడ్ హెస్ గివెన్ యాప్టిట్యూడ్ టు ఎవ్రీవన్, ఏదో ఒకటి స్పెషల్ యాప్టిట్యూడ్ మీ దగ్గర ఉంది, ఆ యాప్టిట్యూడ్ని మీరు కనుక్కోవాలి. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ యాప్టిట్యూడ్, మీలో ఏదో ఒకటి పొటెన్షియల్ ఉందన్నమాట. మీరేమో చేస్తారు, నేను లక్కీ అనుకుంటాను, నాకు అనిపించింది నేను చదువుకుంటే నేను ఏమైనా సాధిస్తాను, ఇంకా నేను వేరే వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళని తీసుకొని వస్తాను, మీరు కూడా ఏమైనా చేయండి, నేను ఎవ్వరిని ఊరికే ఉండను, ఏమో చేస్తుండాలి మీరు అని చెప్తూ ఉంటాను సార్. మా ఇంట్లో మేడ్ వచ్చినా ఎందుకు రాదు, తను ఇట్లా నేమ్స్ చూసుకుంటుంది సార్ మొబైల్లో, వాళ్ళ కూతురుకి చెప్తుంది. ఎందుకు కూతురు చెప్పాలి, నా పేరు నేర్చుకో, ASMA అని చెప్పిన, నేను ASMA అంటే అస్మా అక్క, సరే నా పేరు నువ్వు చదువుకొని ఫోన్ డైల్ చేయాలి,
వేరే వాళ్ళకి అడగకూడదు, చదవాలి అని చెప్పిన అలా నేర్చుకోవాలి. చాలా అట్లా చెప్తూనే ఉంటాను సార్. ఏదో ఒకటి చేయండి, మీరు ఏ పని అయినా చేయొచ్చు, ఊరికే కూర్చోకండి, చేస్తుండండి. మమ్మల్ని సెల్ఫ్ తక్కువ అని అనుకోకూడదు. చాలా హడల్స్ వస్తాయండి, చాలా హడల్స్ వస్తాయి. పిల్లలు చాలా సిక్ అయిపోతుండే, హాస్పిటల్ అడ్మిట్, ఇంట్లో ఎగ్జామ్కి 15 days ముందు చుట్టాలు వచ్చేస్తారు సార్. బాగా అలా నేను చాలామందికి చెప్పలేదు సార్, ఎందుకంటే ఫస్టే కమెంట్ పెడుతూ ఉంటారు బాగా, చదువుకోవడం ఏంటి, ఇప్పుడు ఎందుకు చదువు, పిల్లల్ని చదువుకుంచు, వాళ్ళని చదివించు, నువ్వెందుకు చదువుతావు అలా అంటారు. అంటే నేనేమనుకున్నా, ఇది కూడా ఒక ఆపర్చునిటీనే, వాళ్ళని చదివిస్తూ ఉంటాను సార్. నా అబ్బాయికి చదివిస్తుంటే 4 questions వచ్చినాయి సార్ ఈవోలో. దాంట్లో నేనేం చెప్పినాను సార్, ప్రతి ఛాలెంజ్లో ఒక ఆపర్చునిటీ ఉంది, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ థింగ్. నేను చెప్తున్నా, ఇంకా అందరు వస్తారు పిల్లలు, మా అక్క పిల్లలు, మా అన్న పిల్లలు వచ్చి, పుప్పు ఇది చెప్పండి, నాకు సోషల్ చెప్పండి, సైన్స్ చెప్పండి, సరే చెప్తా. మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్లో అదే వస్తుంది, వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. మీరు ఏం చెప్తే అదే వస్తుంది, మీరే చెప్పాలి అంటారు. అయితే వాళ్ళని చెప్తూ కూడా నాకు కొంచెం వచ్చిందన్నమాట. అదే నాకు స్కూలింగ్ 6 to 10th బుక్స్ అట్లా స్ట్రాంగ్ అయింది ఫౌండేషన్. ఎన్సీఆర్టీస్, మన తెలంగాణ బుక్స్, సిసిఈ అవన్నీ అట్లానే స్ట్రాంగ్ అయినాయి సార్. వేరే వాళ్ళకి చెప్తే ఇంకా బాగా అవుతుంది సార్. అంటే నాకు చదువుకోవడానికి టైం లేదు, వాళ్ళకి చెప్తూ చదువుకున్నా అట్లా అయింది. మళ్ళీ కుకింగ్ చేస్తూ ఉంటూ ఏం చేస్తా, ఇంట్లో పనులు ఉంటాయి కదా సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా, యూట్యూబ్లో ఫస్టే డిసైడ్ చేసుకుంటాను సార్. ఫస్ట్ నేను చూసుకున్నా ఇవి నాకు హెల్ప్ఫుల్ ఉన్నాయి, దాని ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచే వైల్ ఐ వాజ్ వర్కింగ్, లైక్ ఐల్ బీ వర్కింగ్, ఐల్ పుట్ హెడ్ ఫోన్స్, ఐల్ లిసన్ టు దాట్ అండ్ ఐల్ బీ వర్కింగ్, డూయింగ్ మై వర్క్, మల్టిపుల్ వర్క్ చేసుకుంటాను అన్నమాట. అట్లానే మరి ఇంకా ఏంటి సార్, ఎగ్జామ్ ముందు పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి, వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే మరి ఎవరికి అసలు చెప్పలేదు, ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ కదా సార్, వస్తుంది రాదు, జాబ్ తెలియదు, అందరు చెప్తే బాగుండదు. మరి అంత చేసిన బిల్డప్స్ ఏం రాలేదు, అందుకే చెప్పలేదు. పెళ్ళికి వెళ్ళినా కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని, అదే ఇక్కడ లోపల హెడ్ ఫోన్స్ ఉంటాయి, నా పని నేను చేస్తూ ఉంటాను సార్. అందరిని చూడడం, హాయ్ హలో చేసుకొని మరి కూర్చోవాలి కదా, ఊరికే టైం వేస్ట్ ఎందుకు చేయాలి. ఆ వీడియో వింటా, ఒక 2 points అని నాకు గుర్తుంటే చాలు. టైం టు బెనిఫిట్ అనాలిసిస్, ఈ టైంకి ఇంత బెనిఫిట్ వచ్చింది, అది చాలు. టైంకి మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను అన్నమాట సార్. నా దగ్గర ఉండే కొద్దిగా సేపులోనే ఒక డైలీ 4 hours అయినా ఇచ్చిన, కన్సిస్టెంట్గా చదువుకున్నా. డైలీ ఏది పరిస్థితి వచ్చినా నాకు ఈరోజు ఇది చదువుకోవాలి, ఈ టాపిక్ అని డిసైడ్ చేసుకుంటా, ఆ టాపిక్ చదువుకుంటా. కానీ 100% మీరు అనుకున్నది సాధించలేము సార్. డైలీ ఏదో ఒకటి బ్యాక్లాగ్ ఉంటూనే ఉంటుంది. ఆ బ్యాక్లాగ్స్ని చూసుకోకుండా మరి నెక్స్ట్ డే న్యూ ఇన్స్పిరేషన్. ఎగ్జామ్ రోజు కూడా వెళ్ళడానికి స్టార్ట్ అయితే, నేను చెప్పినాను కదా సార్, నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, టైం అయిపోతుంది. మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపించేసి టిఫిన్స్ అన్నీ ఇచ్చేసి పంపించేసిన తర్వాత స్టార్ట్ చేద్దామంటే బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, ఆటోస్ బుక్ అవ్వట్లేదు. ఎవ్రీ టైం వచ్చింది స్ట్రగల్. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ టెస్టెడ్ మీ అండ్ ఐ కేమ్ ఇట్ మోర్ బ్రైటర్. అలానే అయ్యి వెళ్ళినాను సార్. ఎగ్జామ్ కూడా చూస్తే పేపర్ మంచిగానే వచ్చింది సార్. అంటే నేను చదువుకున్న దాంట్లో నుంచే వచ్చినాయి అన్నమాట క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ టఫ్ అనిపించాయి, కానీ ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. బట్ చాలా సాటిస్ఫాక్షన్ అయింది ఎగ్జామ్ రాసిన తర్వాత. మంచిగా వస్తుంది ర్యాంక్ అని అనిపించింది, నాకు కాన్ఫిడెన్స్ ఉండే, పాజిటివిటీ ఉండే, ఫస్ట్ పేపర్లో ఉంటుంది నా పేరు అని. అట్లనే అయింది సార్. సో యాక్చువల్గా ఏంటంటే మీ జర్నీ అనేటువంటిది ట్రూలీ ఇన్స్పైరింగ్ టు మెనీ ఆఫ్ ది ఉమెన్, అండ్ ఈవెన్ దే కెన్ షో దట్ టు దేర్ ఇన్లాస్ అండ్ ఆల్సో దట్ ఐ వాంట్ టు బీ లైక్ దిస్ అనేటువంటిది మీరు ఒక రోల్ మోడల్ ఖచ్చితంగా ఏదైతే మీరు అచీవ్ చేశారో ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ అనమాట. సో మీరు అకాడమిక్గా చూసినట్లయితే ఒక డిగ్రీ కంప్లీట్ చేసి మంచి మార్కులు రావడము, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులు రావడం అనేటువంటిది ఒక ఎత్తు, పెద్దగా అది కన్సిడరేషన్ చూపించకపోవచ్చు. బట్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇఫ్ యూఆర్ ఇన్ టాప్ 15th మీ ర్యాంక్ వచ్చినప్పుడు ఇది తెలిసిన తర్వాత మీ హస్బెండ్ కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉన్నిందండి? సార్ మా హస్బెండ్ అయితే చాలా బాగా హ్యాపీ అయ్యారు. తను ఆల్వేస్ చెప్తారు, నేనే ఇంకా లో కాన్ఫిడెన్స్. యూపీఎస్సీ అటెంప్ట్ చేసినాను 2023లో. ఏమైందంటే చాలా టఫ్ పేపర్ వచ్చింది సార్. యూపీఎస్సీ హిస్టరీలోనే టఫ్ పేపర్ అది, 23 పేపర్. దాంట్లో కట్ ఆఫ్ అయితే జనరల్ కేటగిరీ 75, నాకైతే 89 మార్క్స్ వచ్చినాయి సార్. జిఎస్లో ఫస్ట్ పేపర్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, 14 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. సీసాట్లో 0.83 నెగటివ్లో నాకు పోయిందన్నమాట ప్రిలిమ్స్.
అప్పుడు చాలా ఏడ్చినాను సార్, ఎందుకంటే సీసెట్లో పోవడం ఏంటి, ఒక్క మార్క్ అది తక్కువ, క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతే క్వాలిఫై అయ్యేది, అట్లా అయింది. ఇప్పుడు మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు సార్, ఏం కాలేదు అంత చేసినావు చాలా గొప్పది అది, అట్లా పాజిటివ్ మోటివేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు నాకు తెలుసు నీకు వస్తుందని ర్యాంకు, దాంట్లో ఏముంది, నువ్వు ఆల్వేస్ టాపర్ కదా అట్లా అంటారు సార్. ఇంకా మా ఫాదర్ విన్నారు, మా ఫాదర్ వినేసి ఏడ్చుకున్నారు సార్, ఏడ్చారు మా డాడీ అయితే. ఎందుకంటే మా డాడీకి కూడా చాలా నేనంటే ఇష్టం, ఎందుకంటే బాగా చదువుకుంటుంది, చాలా కష్టపడుతుంది. ఎవరైనా వస్తే మా ఇంట్లో అట్లనే చెప్తారు. మా అమ్మాయికి దేని గురించి అని అడగమ్మా నువ్వు చెప్పేస్తుంది, నువ్వు లోకం గురించి ఏదైనా అడుగు, వరల్డ్ గురించి అడుగు, హిస్టరీ గురించి అడుగు, లేకపోతే యూ ఆస్క్ హర్ అబౌట్ పాలిటిక్స్, షీ విల్ టెల్ ఎవ్రీథింగ్ అని అంటారు. అమ్మ నాకే భయం వస్తుంది, ఏమైనా అడగండి అంటారు. నేను ఏంటంటే డాడీ ఎట్లా చెప్తారు మీరు, నేను ఏమైనా ఎలా చెప్పగలను అంటే హ్యాపీగా. మరి మా డాడీ పాలిటిక్స్ అవన్నీ బాగా డిస్కస్ చేస్తారు నాతో, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా డాడీకి. ఇప్పుడు ఈ మధ్య మా డాడీకి కొంచెం విజన్ తక్కువైందనమాట డయాబెటీస్ కోసం, దాంతో మరి న్యూస్ పేపర్ రీడింగ్ నేనే చేసి మా డాడీకి చెప్పేది. మరి దాంట్లో ఏమైనా టాపిక్స్ వస్తే దాని హిస్టరీ మొత్తం చెప్పేది నేను, అట్లా అనమాట. దాంట్లో మాకు రివర్స్ కూడా అయిపోతుంది నాకు, ఇదేంటి ఇది హైడ్రా అంటే ఎందుకు, ఎట్లా అయింది, ఎట్లా అనమాట. ఫలస్తీన్ ఇజ్రాయిల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఇంకా మా డాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అది చెప్పు నాకు, అట్లాంటివన్నీ అడిగేవారు. నేను మంచిగా మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లా అనమాట. అట్లా మా బాండింగ్ అట్లుందనమాట. ఇంకా మా డాడీ అరబిక్ లెక్చరర్ అనమాట మా డాడీ. అయితే మా డాడీ పేరు అబుల్ కలాం అబ్దుల్లా మదనీ, తను యూనివర్సిటీ ఆఫ్ మదీనా సౌదీ అరేబియా నుంచి చదువుకొని వచ్చారు. మా డాడీ కూడా మంచిగా చాలా టాపర్ అండి. అప్పుడు మా డాడీ చదువుకునేప్పుడు మా డాడీకి అప్పుడు కింగ్ ఫహద్ అని ఉండేవారు, సౌదీ కింగ్, తాను మా డాడీకి గోల్డ్ మెడల్స్ ఇచ్చారనమాట. అయితే మా డాడీని చూసి మా డాడీకి ఒక లైబ్రరీ ఉందండి, బుక్స్ లైబ్రరీ, అదే చూసి మా డాడీ ఎప్పుడు చదువుతూ ఉంటారు కదా అని మేము కూడా చిన్నప్పటి నుంచి మా డాడీ న్యూస్ పేపర్ చూశారు, మేము కూడా చదివేవారం. అప్పుడు ఏం చదివేదంటే అట్రాక్టివ్ థింగ్స్, ఇప్పుడు అవన్నీ వదిలేసి అప్పుడు ఏం వదిలేసామో అవన్నీ ఇప్పుడు చదువుకున్నామండి. ఎగ్జామ్ రిలేటెడ్ రెండు బ్యాలెన్స్ అయినాయి, అంటే ఒక హ్యాబిట్ అయితే డెవలప్ అయింది. అది ఇంట్లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటే మాకు వచ్చేస్తుందండి. అదే మేము అనుకోవాలి, అట్లా మా పిల్లలు కూడా మా అలాగే అవ్వాలంటే మేము కూడా అట్లా ఉండాలి. ఇప్పుడు జనరేషన్ చెప్తున్నాను, ఇప్పుడు అందరు ఏమంటే ఒక ఫ్యూ థింగ్స్ వెనక పెరుగుతున్నారండి. ఇప్పుడు మెటీరియలిజం, కన్జ్యూమరిజం, సోషల్ మీడియా రికగ్నిషన్ అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ దే విల్ నాట్ లాస్ట్ లాంగ్, ఒక బబుల్ అన్నమాట, ఎప్పుడైనా పగిలిపోతుంది. మేము స్ట్రాంగ్గా ఉండాలి, మేము చూడాలి. అంటే నేనేమంటానంటే ఆడవాళ్ళని చదివించండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఫేస్ చేస్తుంది ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్, మా వాళ్ళకి తెలీదు. అన్లిమిటెడ్ వాటర్ వేస్ట్ చేస్తారు, ఫుడ్ వేస్ట్ చేస్తారు. మీరు చూడొచ్చు రిపోర్ట్స్, ఎంత ఫుడ్ వేస్ట్ చేసేది ఆల్ ఓవర్ ద వరల్డ్ మనమే ఇండియన్స్ అని. మరి ఆ ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, అది ఆడవాళ్ళకి తెలియాలి కదా. దాన్ని వెనకాల స్టోరీ, ఎన్విరాన్మెంట్కి ఎంత లాస్ అవుతుంది. హాట్ ఉంది అని చెప్తున్నారు, కానీ హాట్ చేసింది ఎవరు, మనమే కదా. గ్లోబల్ వార్మింగ్ మనమే చేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్. అవన్నీ బేసిక్స్ చెప్పాలి. నాకు చాలా ఇష్టం, అంటే నేను అనుకోనింది విమెన్స్కి బాగా మీరు అవేర్ చేయించాలి, చిల్డ్రన్ని మీరు చేయాలి అవేర్. ఎందుకంటే ఈరోజు పిల్లలు కాబోయే మన నేషన్కి రేపు నేషన్ బిల్డర్స్. అందుకే వాళ్ళకు స్కూల్ లెవెల్ నుంచే మంచిగా చెప్పాలి. నేను అట్లనే చేస్తాను, వాళ్ళు వస్తారు కదా చదువుకోవడానికి, నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్తా వాళ్ళకి, ఇది ఇట్లా అని ఒక సైకిల్ ఇట్లా వస్తుంది అని చెప్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇది ఇట్లా ఎండ్ అవుతుంది, మళ్ళీ మర్చిపోరు వాళ్ళు. అట్లా చెప్తే ఏమవుతుంది, అది మనకు బెనిఫిషియల్గా అవుతుంది సార్. దాంట్లో మేము షార్ట్ టర్మ్గా చూస్తున్నాం, కానీ మీరు ఆడవాళ్ళని చదివిస్తే ఫ్యూచర్లో వాళ్ళు చూస్తారు, ఇది వేస్ట్ అవుతుంది, ఇది ఇక్కడ సేవ్ చేయొచ్చు. మీ ఫైనాన్స్ కూడా సేవ్ చేస్తారండి ఆడవాళ్ళు బాగా. మరి మీరు చెప్తారు ఇదే కన్జ్యూమరిజం అండి, ఇది మేము ఎందుకు ఉన్నాయి కదా అది పెట్టుకొని మళ్ళీ ఇంకొక కొనుక్కోవాలి ఎందుకు. మేము ఎన్విరాన్మెంట్కి లాస్ చేస్తాము, ఫైనాన్స్కి లాస్ చేస్తాం. మా వాళ్ళు చెప్తుంటారు షాపింగ్ చేయించాలి ఆడవాళ్ళకి, అయితే వామ్మో షాపింగ్ అని. కానీ మీరు ఒకటి మీ వైఫ్స్కి ప్రొడక్టివ్ థింగ్స్ నేర్పించాలి. అయితే వాళ్ళు కూడా మాకు ఏమవుతారు, దే విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు అస్. సో ఇన్ దాట్ వే వీ నీడ్ టు గివ్ అవేర్నెస్ అన్నమాట విమెన్స్కి. ఇప్పుడు చాలా అవేర్నెస్ తక్కువ ఉంది, విమెన్స్కి అవేర్నెస్ రావాలి. వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఏం చేయగలుగుతారు, గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఇస్తుంది వాళ్ళ కోసం అసలు తెలియదు సార్. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళని లోపల ఏముంది పొటెన్షియల్ బయటికి తీసుకొని రండి, తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేయండి.
వచ్చిన మేము సొసైటీలో వీ నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్. అది సోషల్ మీడియా రికగ్నిషన్, అది ఇంపార్టెంట్ కాదండి. మేము ఏం చేయాలి, అది ఒకటి చేస్తే వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి. మేము చేసిన పని వాళ్ళకి యూస్ఫుల్ అయితే, ఒక్కరినైనా మీరు ఒక యూస్ఫుల్ పని చేసేస్తే చాలండి, మరి వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తారు. అదొక చైన్ వచ్చేస్తుంది సార్. అలా చేసుకుంటే మేము వి విల్ బిల్డ్ అవర్ నేషన్ అన్నమాట. వీఆర్ ఫోకసింగ్ ఫర్ ద డెవలప్డ్ ఇండియా బై 2047. వాళ్ళకి మేము డివిడెండ్లో ఉన్నాం, డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఇండియా ఉంది. కానీ మా యూత్ ఎక్కడ వెళ్తుందండి? ఇన్స్టాగ్రామ్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది, రీల్స్లో ఉంది, షార్ట్స్లో ఉంది. కానీ వాళ్ళు చదువుకోవాలి సార్. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఏమైనా ఒకటి గొప్ప పని చేయాలి, స్పోర్ట్స్ చేయాలి. కానీ మొబైల్స్ తీసుకొని ఇంట్లోనే కూర్చున్నారు, బయట కూర్చున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఇండియా ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. చాలా ఒబేస్ మెంబర్స్ ఉన్నారు. దే ఆర్ యూజింగ్ జంక్ ఫుడ్. అవన్నీ తెలవాలి. ఎలా తెలవాలి సార్? ఇది మంచి ప్లాట్ఫామ్ అనుకుంటాను సార్. నాకు వచ్చిన జాబ్ ఇక్కడ విమెన్స్ని మరియు చైల్డ్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ మరియు వాళ్ళ న్యూట్రిషన్, ఇది చాలా ఫోకస్డ్ ఉంటుంది సార్. అది రెండు చాలా ఇంపార్టెంట్. మా డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము డిజాస్టర్ కాకుండా చేయాలంటే మేము ఫోకస్ చేయాలి సార్. విమెన్స్ మీద ఫోకస్ చేయాలి, చిల్డ్రన్ మీద, యూత్ మీద. మా ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తూ ఉంటారు, నలుగురు దే ఆర్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అని అంటారు. యూత్, దాంట్లో సరే చెప్పింది యూత్, విమెన్, ఫార్మర్స్ అండ్ పూర్ అని. దాంట్లో 2 people, విమెన్ అండ్ యూత్. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వీఆర్ ద హైయెస్ట్ యూత్ ఇన్ ద నేషన్, ఇన్ ద వరల్డ్ నౌ. సో మా నేషన్ ప్రొడక్టివ్గా రావాలి. ఇప్పుడు అది రావాలి ఎట్లా అంటే బేసిక్ ఇదే, చిల్డ్రన్ మరియు విమెన్, వాళ్ళని మీరు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం సార్. G20లో కూడా చేసినాం, విమెన్ లెడ్ డెవలప్మెంట్ అని చేసినాం. చాలా దగ్గర ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్, ఇంకా ఈసారి జెండర్ బడ్జెట్లో కూడా దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద అమౌంట్ గవర్నమెంట్. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఏం చేయాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఒక యాటిట్యూడ్ చేంజ్ రావాలి సార్. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడైనా మేము నేర్చుకోవాలి, ఏదైనా దేంట్లో అయినా నేర్చుకోవాలి. మేము స్కూల్లోనే కాదు సార్ నేర్చుకునేది, కాలేజ్లోనే కాదు, బుక్స్లోనే కాదు, మమ్మల్ని అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ చూసి నేర్చుకోవచ్చు, ఎవరినైనా చూసి నేర్చుకోవచ్చు. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేస్తే ఎవరైనా మంచిగా గొప్పగా సాధించగలగరండి. జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ లెర్నింగ్ యాటిట్యూడ్, గెయినింగ్ యాటిట్యూడ్. ఆల్వేస్ యూ షుడ్ బి లైక్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. And final notes అండి to the parents and to the children, I mean so called మన girls and women and what do you say, your final notes to parents especially and women especially. పిల్లల్ని మీరు ఫోర్స్ చేయకండి, ఇది ఇంజనీరింగే చేయండి, మెడిసినే చేయండి అని ఫోర్స్ చేయకండి. యూ గివ్ దెమ్ ఫ్రీడమ్ టు చూస్ దేర్ ఇంట్రెస్టెడ్ ఏరియా. ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్, ఇంజనీరింగ్ ఒక్కటే కాదండి, ఏదైనా ఎక్సెల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇండియా ఇస్ డెవలపింగ్. సో వీ హ్యావ్ సో మెనీ ఫీల్డ్స్ అన్నమాట ఎక్సెల్ చేయడానికి. సో గివ్ దెమ్ ఫుల్ ఫ్రీడమ్. అండ్ ఇంకోటి ఏమంటే, ఫుల్ ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఫ్రీడమ్ కూడా కాదండి, అన్నీ ఇచ్చేస్తే పిల్లలు మరి విలువ తెలియదు. కానీ కొంచెం వాళ్ళని విలువ తెలిసి దీనికి ఇది విలువ ఉంది, యూ కాంట్ డూ వేస్ట్ లైక్ దిస్ అంటే, టైం ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పాలి, మనీ ఎంత ఇంపార్టెంట్ చెప్పాలి, మరి మంచి ఎథిక్స్ చెప్పాలండి పేరెంట్స్ అయితే. ఎందుకంటే ఇప్పుడు పేషెన్స్ అన్నది లేదు పిల్లలకి. దే డోంట్ జస్ట్ బేర్ ఎనీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా కొట్లాడుకుంటారు. they'll start abusing, going into drug addicts and all, becoming like that. So all those things ni inka pillalu adugte mobiles appudu chakte appudu ivvakudu. Edo okati meeru vallaki em ivvali, meeru idi sadhiste mem idi istamu atla kuda chepte vallu inspire avutaru. Oka gift, idi మీ gift laga vallaki oka achievement చేశారు కదా మీరు, ఇది ఇస్తామని చెప్తే అదే కాంపిటేటివ్ కొంచెం మైండ్ సెట్ వాళ్ళకి డెవలప్ చేయించాలి. అయితే వాళ్ళు కూడా దాంట్లో దే విల్ ఆల్సో గెట్ యూస్ టు ఇట్ అన్నమాట కాంపిటేటివ్గా. తర్వాత వాళ్ళు చేస్తారు సార్, ఏదో ఒకటి చేస్తారు పిల్లలు. ఇంకా పిల్లలకి ఏమంటే మీరు కూడా చూడాలి, ఎప్పుడైనా చూసి మేము ఏమో చేయాలి అని ఒక గోల్ పెట్టుకోవాలి మనసులో. ఏదో ఒకటి చేస్తాము మేము, వీ విల్ అచీవ్ అండ్ వీ విల్ గివ్ బ్యాక్ టు అవర్ సొసైటీ, వీ విల్ మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. అట్లాంటిది మీ దాంట్లో ఉండాలండి పిల్లలకి. ఇంకా షార్ట్ టర్మ్లో వచ్చే థింగ్స్ని చూసి వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు అన్నమాట పిల్లలు. యంగ్ చిల్డ్రన్ ది ఆర్ టేకింగ్ బైక్స్ అండ్ ఆల్ గోయింగ్, అట్లాంటివి చేయకూడదు. దానికి వస్తుందండి టైము, ఆ ప్రతి దానికి ఒక టైం ఉంది, ఆ టైంలో ఆ పని చేయాలండి.
ఎందుకంటే ఇప్పుడు మాకు చదువు ఇంపార్టెంట్. స్కూలింగ్స్ చేసుకోండి, అకాడమిక్స్ చేయండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయండి, ఇంకా స్పోర్ట్స్లో కూడా మేము బాగా చేస్తున్నాము. స్పోర్ట్స్ చేయండి పిల్లలు. ఇంకా జస్ట్ డోంట్ స్టిక్ టు వన్ థింగ్, ఎక్స్ప్లోర్ థింగ్స్ అరౌండ్. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ కూడా బాగా చూస్తూ ఉండాలి. మేము చిన్నప్పుడు అంత గొప్పగా చూసుకోలేదు, కానీ ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. టీవీ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ మీడియా, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఆల్ దోస్ థింగ్స్ వీ నీడ్ టు యూటిలైజ్ ఇట్ ఎఫిషియెంట్లీ, ప్రొడక్టివ్లీ అన్నమాట. మిస్యూజ్ చేయకూడదు. ఇంకా ఫోన్ దొరికేసిందిలే డే నైట్ దాన్నే చూద్దాం అట్లా కూడా ఉండకూడదు. ప్రొడక్టివ్ థింగ్స్ కోసం మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, కొంచెం చదువుకోండి, మరి హెల్త్ కూడా బాగా చూసుకోవాలి. చూసుకొని మీరు ఏదైనా ఆలోచించారు సాధించాలని సాధించవచ్చు. ఇంకా ఫెయిల్ అయితే యూ నీడ్ నాట్ టు వరీ, యునో దే ఆర్ సో మెనీ థింగ్స్ అగైన్ వీ కెన్ డూ. ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ వన్ థింగ్ దట్ యూ కాంట్ అచీవ్ దిస్ అని తెలుస్తుంది. మళ్ళీ దాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను చాలా థింగ్స్లో, కానీ నేను బాధపడలేదు. ఏదో ఒకటి చేస్తాను, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఏదో ఒకటి చేస్తాను. ఇంకా వేస్ ఉన్నాయి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అని అంటారు. ఇది చాలా ఓల్డ్ కోట్, కానీ ఇట్ ఈస్ యూస్ఫుల్, ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్, ఇట్ విల్ వర్క్ ఆల్వేస్. యూ నీడ్ టు హ్యావ్ దట్ విల్, యూ విల్ గెట్ దట్ వే అండ్ యూ విల్ అచీవ్ యువర్ గోల్ అన్నమాట. It's been inspiring talk, definitely. Thank you so much for joining this discussion. Thank you so much. And I wish all the best to everyone. ఇది వాళ్ళ సాక్షి ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.